ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఇది దేవుని వాక్యంలో నుంచి సంఖ్యాకాండం 32వ అధ్యాయము 23వ వచనం. మీరు అట్లు చేయని ఎడల యెహోవా దృష్టికి పాపము చేసిన వారగుదురు గనుక మీ పాపము మిమ్మును పట్టుకొనును అని తెలుసుకొనుడి. దేవుని యొక్క కనికరము నిలిచుండగా మనం సజీవులమై మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని వాక్యంలో చూసినట్టయితే ఇక్కడ ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమనంటే, మీ పాపము మిమ్మల్ని పట్టుకొనును, మీరు అట్లా చేయని ఎడల అని మాట్లాడుతున్నాడు. ఎట్లా చేయమంటున్నాడు? 20వ వచనంలో ఉంది, అప్పుడు మోషే వారితో మీరు మీ మాట మీద నిలిచి యెహోవా సన్నిధిని అని అంటున్నాడు. మన మాట అంటే దేవుని సన్నిధిలో నిలబడతాము, లేకుంటే దేవుని సన్నిధిలో ప్రమాణం చేసినాము అని మన 21-22 అంటాడు. ఆ దేశము యెహోవా సన్నిధిని జయింపబడి. ఇంకా చూస్తే యెహోవా దృష్టి ఇశ్రాయేళ్ల మీద, ఇశ్రాయేల్ అందరి మీద. అంటే ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు రక్తంతో కడగబడిన మనం, ఆయన ఎదుట మనం నిబంధన చేసుకున్నాం. ఏమని? నీ సన్నిధిలో ఉంటా అని, లేకుంటే నీ వాక్యానుసారంగా జీవిస్తా అని, నీ చిత్తంలో నడుస్తా అని, నీ దృష్టి మా మీద ఉంచు అని మనం ప్రార్థన చేస్తుంటాం. ఇవన్నీ ఇవన్నీ చేయాలి కూడా. ఇవన్నీ చేస్తున్నప్పుడు మన జీవితము దేవుని ఎదుట నిందారహితంగా నీతిగా ఉందా లేదా చూసుకోవాలి. ఈ లోకపు ఆశలు, శరీరము, లోకము, సాతాను ఏం చేస్తారంటే, ఒక విశ్వాసి నిరంతరం పడగొట్టే పనిలోనే ఉంటాడు. ప్రతి చిన్న విషయంలోనే పెద్ద విషయంలోనే పడగొట్టాలని ఆలోచన కలిగి ఉంటాడు. మనం అప్పుడు ఏం చేయాలంటే, దేవుని దృష్టికి మనం ఎట్లున్నాము అని ఆలోచన చేయాలి. ఈనాడు మనం మనుషుల దృష్టికి ఇష్టంగా బతకనికి చూస్తున్నాం. మనుషులకు అనుకూలమైన స్థితి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, లేకుంటే మన సంఘాల్లో జరుగుతూ ఉంది. దేవుడు కోరుకునేది ఏంది? నా దృష్టికి అనుకూలంగా చేయకపోతే ఏమవుతుంది? మీరు పాపం చేసిన వారు అవుతారు. పాపం చేస్తే పాపం ఏం చేస్తుందంటే మిమ్మల్ని పట్టుకుంటుంది. మనం చేసే ప్రతి పాపము ఒక తాన రాయబడుతుంది, ఒక తాన అవి దాచబడుతున్నాయి అని గుర్తిరగాలి. ఇవి పాపాలు ధర్మ పుణ్య కార్యాలతో సమం కావు. యేసు రక్తంతో కడగబడి, యేసు దగ్గర పశ్చాత్తాపడి ఆయన రక్తంలో కడగబడిన తర్వాత మళ్ళా వాటిని అనుసరించకుండా ఉన్నప్పుడు మనము నీతిగా పరిశుద్ధులంగా చేయబడతాం. లేని ఎడల పాపం ఏం చేస్తుంది? మనల్ని పట్టుకుంటుంది. ఎంత భయంకరమైన విషయం కదా. మనం అనుకుంటాం, నా పాపాలు నా భార్యకి గిన తెలియవు, నా భర్తకి గిన తెలియవు, నా తండ్రికి గిన తెలియదు, నా తల్లికి గిన తెలియదు, నా స్నేహితునికి గిన తెలియదు అని ఎన్నో రహస్యంగా మన హృదయంలో, మన తలంపులలో దేవునికి ఆయాసకరమైన పాపాలు జరిగిస్తూ యోచిస్తూ ఉంటాం. వాటన్నిటిని బట్టి దేవుడు ఒకనాడు మన మీదకి ఉగ్రత లేకుంటే శిక్ష తీసుకొచ్చే పరిస్థితి ఉంది. కావున మనం ఏం చేయాలంటే, దేవుని దృష్టికి పాపం చేయకుండా చూసుకోవాలి. ఎప్పుడన్నా ఒక సమావేశం, ఒక సంగతి, ఒక సమస్య సంఘంలో ఉండని, కుటుంబంలో ఉండని, వ్యక్తిగత జీవితం, ఆ సంగతి, ఆ సమస్య మన ముందుకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ సంగతి యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడు, ఆ సమస్యలో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తాడు, అట్లా ఆలోచన చేసినప్పుడు పాపం మనం చేయలేం. అది ఆలోచన చేయకుండా ఇది నా ఇష్టం, నేను ఇట్నే చేస్తా అని మొండిగా వాదిస్తే మనం దేవుని దృష్టికి పాపం చేసిన వారి మీద, ఆ పాపం మనల్ని ఏం చేస్తా అంటే నిత్య జీవానికి బదులుగా నిత్య నరకానికి తీసుకుపోతుంది. మనం యేసు రక్తంతో కడగబడి నిత్య జీవానికి వారసులుగా చేయబడ్డాం. ఇప్పుడు ఏమైతుందంటే, ఈ పాపం పట్టుకుంటే మనం నిత్య నాశనానికి వెళ్తాం. మన త్రోవ ఏంది మనం పరిశీలన చేసుకుని ఆయన మనం కొరకు జీవితం. దేవుడి మాట దించిన చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. దయకాలం ఇచ్చిన ఆశీర్వాద స్తోత్రములు సన్నిధి కాంతిలో వరదిల్లుటకు, నీ దృష్టికి అనుకూలమైనది జరిగించుటకు మనం వరదల చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన. ప్రైజ్ ద లార్డ్.